ఏదేను వనంలో ఉంచినటువంటి ఆదామును హవ్వల్ని వాటిని తాకవద్దు, అది తిన్ననాడున నీవు నిశ్చయముగా చనిపోతావు అని చెప్పి దేవుడు ఒక గొప్ప వార్నింగ్ని ఇస్తే, సాతాను అనేటువంటి వాడు, అపవాది అని ఎందుకు పేరు పెట్టబడిందనంటే, అపవాది అనేటువంటి వాడు దేవుని సృష్టికి ఆటంకం కలిగించేటువంటి వాడు, దేవుని ప్రణాళికను అడ్డుకునేటువంటి వాడు లేదా ఆటంకపరిచేటువంటి వాడు అని అర్థం. అందుకని అపవాది అనంటే లేని దాన్ని సృజించేటువంటి వాడు లేదా లేని దాన్ని పుట్టించేటువంటి వాడు. దేవుడు ఎందుకు నియమించాడో ఆయన సమయం వరకు వేచి చూడమని దేవుడు ఆలోచన చెప్తే, కాదు మీరు దేవుడి కంటే గొప్పవాళ్ళు అయిపోతారని దేవుడికి కుళ్ళు వచ్చి ఆ చెట్టు పెట్టాడు. ఒకవేళ దేవుడికి అంతే కుళ్ళుంటే ఆ చెట్టే పెట్టేవాడు కాదు కదా. సింపుల్ లాజిక్ మనం ఆలోచించినట్లేదు. కానీ దేవుడు దానికి పెట్టాడంటే ఆయన సమయం కొరకు వేచి చూడమని ఉంచాడు. కానీ దేవుడు దేనికి పెట్టాడో, ఎందుకు పెట్టాడో అనేటువంటి ఆలోచనని మాయతోటి లేదా అబద్ధముతోటి, మోసముతోటి